బీసీ బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జాతిలసిన నాయకత్వం, జాతిలసిన నాయకత్వం కింద కినవడాలి గట్టిగా జై బీసీ. ఈరోజు మనందరికీ ఒక పండుగ, అవునా కాదా? ఎందుకంటే ఈరోజు జాజిల శ్రీరన్న జన్మదినం సందర్భంగా ఛానల్ ఓపెన్ అవ్వడం కూడా అది చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 3 శతాబ్దాలుగా అన్న ఎంతో కృషి చేస్తున్నాడు. పర్సనల్ లైఫ్ని కూడా పక్కకు పెట్టి ఈ మన మన బడుగులం కాదు, మనం బడుగుల నుంచి అధికారంలోకి రావాలని చెప్పేసి అన్న ఎంతో కృషి చేస్తున్నాడు. ఆయన కృషి ఫలించాలని చెప్పేసి మనందరం కూడా ఈరోజు ఆయనకి ఆశీర్వదించి మనం కూడా ఆశీర్వాదం పొందాలి. ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన ఎంత పోరాటం చేస్తున్నాడో అందరికీ తెలుసు. సో మనందరం ఇవాళ ఇప్పుడు ఇంతమంది కాదు, ఇంతకు 100 రెట్ల మంది మనం జనం ఎక్కువ కింద మీద రోడ్ల మీద కూడా మనం ఉండేటంత జనం మనల్ని పోగు చేసుకొని అంత పెద్ద ఎత్తున ఎవరి నోట అయినా అమ్మో బీసీల రైతులతో జాగ్రత్తగా ఉండాలనే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మా అందరి తరఫున మహిళా సంఘం ఎప్పుడు కూడా అన్నకు ఏ కార్యక్రమంలో అయినా అన్నకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బీసీ. కీలకంగా ఉంటూ అన్న ఎప్పుడు కూడా మనతో పాటు పోటీపడి పనిచేస్తున్న అన్న గట్టిగా చప్పట్ల ద్వారా వెల్కమ్ చేయండి. 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన బీసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జాతుల శ్రీనివాస్ అన్న జన్మదిన శుభాకాంక్షలు మా సంఘం ద్వారా, అదే మాదిరిగా సంజయ్ తరఫున అన్నకు జన్మ శుభాకాంక్షలు. ఇవాళ అన్న జన్మదిన రోజు జేఎస్పీ అని ఛానల్ ఏర్పాటు చేయడము, మరి మారుమూల గ్రామాన్ని కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా ఈరోజు మహిళా అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే మన వాళ్ళు నాయకులు చాలామంది చాలా తయారవుతున్నారు. అన్నది ఒకటే కోరిక నాది. నేను చెప్పే కోరిక ఏంటంటే అన్న మనం సంఘాలు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి సంఘాల నాయకులే ముందుకు వస్తున్నారు కానీ మన జనాలు మాత్రం ముందుకు రావట్లేదన్న. మన జనాలు గ్రామాల్లో కూడా చాలామంది ఉన్నారు. ఇలా మనం 60% బీసీ జనాభా అంటున్నాము. మరి ఎక్కడ చూసినా కూడా మనం ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడే పాల్గొంటున్నారు. తర్వాత మాత్రం ఎక్కడ కూడా మన జనాలు ముందుకు రావట్లేదన్న. నేను మీతో ఒక రిక్వెస్ట్, ఇలా నీ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మా సంఘం ద్వారా, మా సంచార సంఘం తరఫున గ్రామానికి వెళ్ళి మన వాళ్ళని బలోపేతం చేయాలని చెప్పి సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి అన్నకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై బీసీ. ఒడ్డేర సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ ముఖ్య నాయకులు అన్న శ్రీధరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి తరఫున కృష్ణన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా జాతీయ ఒడ్డేర సంఘం నుండి శ్రీధరన్న గారి నాయకత్వంలో మన జాజుల శ్రీనివాస్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి మేమందరం రావడం జరిగింది. ఈరోజు ఢిల్లీ నుండి గల్లీ వరకు బీసీల ఆకాంక్ష కొరకు పోరాటం చేస్తున్న మన జాజుల శ్రీనివాస్ అన్నగారికి మేమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు పాలకులు ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరిగెత్తు బీసీల ఆకాంక్ష మేరకు పోరాటం చేస్తున్న జాజుల శ్రీనివాస్ అన్నగారు ఐశ్వర్య ఆరోగ్యాలతో బీసీలకు వెళ్ళవేళలా సేవలు అందిస్తారని మా జాతీయ ఒడ్డేర సంఘం తరపున మేమందరం కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు బీసీల గొంతుగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి మనందరి ఆరాధ్య మిత్రులు అందరికీ శ్రీ జాజుల సీనన్న గారికి జన్మదినం సందర్భంగా మా జాతీయ ఒడ్డేర సంఘం తరఫున మరియు 2 రాష్ట్రాల్లోని బీసీలందరి తరఫున కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. చప్పట్లు కొట్టాలి కదా మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనన్న 28 సంవత్సరాల క్రితం ఉద్యమం మొదలుపెట్టి చచ్చే వరకు కూడా బీసీ ఉద్యమం చేస్తూనే ఉంటా, నా బీసీలని ఉన్నత స్థానంలో నిలిపే వరకు నాది మనది మనందరి పోరాటం చేస్తూనే ఉండాలని చెప్పేసి ప్రతినిత్యం బీసీల పక్షాన గొంతుకై కూస్తున్న సీనన్న గారు
నిండు నూరేళ్ళు భగవంతునితో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బీసీ రాజ్యాధికారం వచ్చే వరకు సీనన్న గొంతుగా మాట్లాడుతూనే ఉంటుంది. ఆయనకు తోడుగా నీడుగా మనందరం కూడా నిలవాల్సిన అవసరం ఎంతైందో అని చెప్పి తెలియజేస్తూ ఇదే రోజు సీనన్న జన్మదినం రోజునే జేఎస్పీ ఛానల్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా బీసీల పక్షాన ఇప్పటిదాకా ఏ ఛానల్ ఇక్కడ లేదు. కానీ మనం రాష్ట్ర జనాభాలో దేశ జనాభాలో అందరికంటే ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ మనకు ఒక ఛానల్ కూడా లేదు అనే ఉద్దేశంతో సీనన్న ఈరోజే జేఎస్పీ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీనన్నకు ఆ సందర్భం కూడా మేము బీసీలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి సీనన్నకు మనందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. జై బీసీ, జై సీనన్న. సీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఛానల్ పెట్టడం చాలా శుభకార్యం. ఈ ఛానల్ పెట్టినందుకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఎప్పటి నుండో నేను ఎంగేజ్ 18 ఏజ్ వచ్చినప్పుడు నాకు బీసీ సంఘం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పుడు షామీర్పేట మేడ్చల్ నియోజకవర్గం వస్తుంది జిల్లాలో మీరు కావాలంటే ఆఫీస్ వెళ్తే ఒక 1000 SFT రెంట్ లేకుండా మన జేఎస్పీ ఛానల్కు నేను కేటాయిస్తాను. కాబట్టి మీరు ఆ ఛానల్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉంటుంది, దగ్గర ఉంటుంది. కాబట్టి మాకు 1000 SFT ఎప్పుడైనా వాడుకోవచ్చు. సీనన్న అక్కడ ఆఫీస్ ఏది పెట్టుకోవాలన్నా మేము పర్మిషన్ మా ఇంట్లో ఉంది. కాబట్టి మీకు ఈ ఛానల్కు డొనేషన్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న ఎల్మశెట్టి నిరంజన్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. బీసీ ఉద్యమ నేత ఈరోజు తన ఆలోచనలు తన విధానాలు ఎట్లా ఉంటాయో ఎవరికి అర్థం కాదు. ఇంతకాలం ఏదైతే ఉద్యమాన్ని నడుపుతూ వచ్చాడో ఈనాడు ఈ ఉద్యమాన్ని విస్తృతంగా తీసుకుపోవడానికి ఈ సమాజంలో బీసీ వాదనే కాకుండా రాబోయే నాటికి ఒక బీసీ శక్తిగా ఎదిగించాలనే ఆలోచనతో ఇలా జేఎస్పీ అనేది ఒక ఛానల్ని తీసుకొచ్చి చరిత్రను సృష్టించాడని చెప్పేసి ఇవాళ మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారి ఆలోచనలు ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంది. అట్లాగే ఈరోజు తన జన్మదిన సందర్భంగా ఈ ఛానల్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. అందుకే టీజీఎస్ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపుకెళ్ళి ఈ యొక్క అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అనుకుంటున్నాను ఏంటంటే పదే అంటూ ఉంటాను అన్నతోని ఉద్యమం విస్తరించడానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో 28 ఎన్నికలలో మనందరం కలిసి అన్నని అసెంబ్లీలో కూర్చోబెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. తద్వారా ఉద్యమం మరింత బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాధికారం ఉంటుంది అనే పదం ఏదైతే వాడుతున్నామో అధికారాన్ని అన్న చేతికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. అన్నగారి ఆధ్వర్యంలో మనమంతా యూనిట్గా రాబోయే కాలంలో హక్కుల కోసానికి మరింత పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరోసారి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.